తమ్ముని పెళ్లి ఉంది. సారీ డేట్ చెప్తున్నాను, క్షమించండి. మా తమ్ముడు అంటే కజిన్, ముస్లిం మ్యారేజ్. మ్యారేజ్ వచ్చేసి 10:10:30 11:30కి మ్యారేజ్. వెళ్ళాము, అందరం వెళ్ళాము, నేను కూడా వెళ్ళాను. మార్నింగ్ అయితే యూజువల్గా నేను చర్చ్కి వెళ్తాను. ఊరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సిఎస్ఐ చర్చ్కి వెళ్తా. కానీ ఆ టైం సెట్ కాలేదు, అట్లా ఇట్లా అయిపోయింది. నేను మార్నింగ్ చర్చికి కూడా వెళ్ళకపోయాను. ఒక వెళ్ళాలని ఉంది, టైం అవ్వట్లేదు, అలాగే చర్చ్ కూడా మిస్ అయిపోయాను. తర్వాత ఇంకోటి ఏమంటే మ్యారేజ్ వచ్చేసి నికా, ముస్లిం మ్యారేజ్ కదా, మేము నికాకి అటెండ్ కావాలి, నికా వినాలి అనే ఉద్దేశంతో మా బంధువులు అందరు కలిసి అందరం వెళ్ళాము, పెళ్లి దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్లీ నికా మనము పెళ్లి కూతురు ఇంటి దగ్గర చేస్తారు. సో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే నేను యూజువల్గా నికా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పక్కకి వెళ్ళిపోవడము, లేదంటే ఏదో స్కిప్ అవుతూ ఉంటాను అనమాట ఆ టైంలో. అంటే ప్రేయర్ జరుగుతుంది, ముస్లిం ప్రేయర్ జరుగుతుంది కదా, అది ఇన్వాల్వ్ కాకుండా ఏదో రకంగా ఏదైనా మ్యారేజ్ చేసుకున్నప్పుడు తప్పించుకుంటూ ఉండే అవకాశాలు ఉంటుండే ఒక్కొక్కప్పుడు వెళ్తున్నప్పుడు. ఈసారి ఏం జరిగిందంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే నికా వచ్చేసి మసీదులలో పెడుతున్నారు. సో మసీదులో పోయి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆ ప్రేయర్ కి, ఆ దువాకి మనం అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేనేం చేశానంటే మా బాబాయిలు, మా అన్నలు అందరు వచ్చినప్పుడు నేను నా చిన్న పని ఉంది, నేను వస్తాను పదండి మీరు మసీదుకి వెళ్ళండి అని చెప్పి పంపించాను. సరే అని అటు వెళ్ళిపోయా, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, నేను పక్కకు వెళ్ళిపోయాను. నేను పక్కన ఉన్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందంటే మా మూడో అన్న వచ్చినాడు, నేను పక్కకు ఉన్నాను, నేను ఇంటి దగ్గర పోయి పెళ్లి మా తమ్ముని ఇంటికి వెళ్ళి వెళ్తున్నాను. బై మళ్ళా మా మూడో అన్న నాకు ఎదురైతే వాడేం చేసినాడు, పోదాం పారా అని మళ్ళీ నన్ను పట్టుకోపోయినాడు. పోతే ఇంకా తప్పని పరిస్థితుల్లో మసీదులో పోవాల్సి వచ్చింది. ఇంకా పోతే అక్కడ కూర్చోవాలి, దువా వినాలి, ఆ ప్రేయర్ లో అటెండ్, అంటే ఐ మీన్ నమాజ్ ముందు ఆ టైం మేబీ అటెండ్ కావాల్సిన పరిస్థితి, ఈవెన్ లేకపోయినా కనీసం ప్రేయర్ కన్నా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాకు సమాధానమే లేదు అసలు, లోపల పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ నేను మసీదులో పోయి కూర్చున్నాను కానీ నాకైతే మార్నింగ్ ప్రేయర్కే కూర్చోలేదు. సండే ఒక పక్క బాధ అవుతా ఉంది, ఓ పక్క ఏమో ఇదేంద్ర బాబు మసీదులో కూర్చుని అనిపిస్తుంది. సడన్ గా ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అన్నా నేను ఇప్పుడే వస్తానని ఫోన్ అని తీసుకొని వెంటనే బయటకు వచ్చి హోటల్ దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు దేవుని సమాధానం వచ్చింది. నాకు అప్పుడు అనిపించి, అమ్మయ్య దేవుడా ఈ రోజు కాపానావు నువ్వు. మొత్తానికి అయితే ఆ రోజు ఆ ప్రేయర్ లో కూర్చోలేదు, ఒకవేళ నమాజ్ జరిగినా గానీ కూర్చునే పరిస్థితి, నమాజ్ మొత్తం తప్పించినావు, ఆ సిచ్యువేషన్ అయితే తప్పించినావు దేవుడా అని దేవునికి అప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ సండే ఈవినింగ్ వర్షిప్ ఉంటుంది, పక్కనే చర్చ్ ఉంటే సాయంత్రం ప్రేయర్ అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చేసిన. దేవుడు చాలా టఫ్ సిచ్యువేషన్ నుండి దేవుడు కాపాడినాడు. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. థ్యాంక్ యూ అన్న, దేవునికి మహిమ. నిజంగా ఎలాంటి పరిస్థితులైనా దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆ వెల్తిని మనం ఎక్కడ పోయి కూర్చున్నా అది దొరకదు. అందుకే మనం నిజంగా ఆదివారం ఎంత ముఖ్యమైనది అనేది నాకంటే బాగా ప్రభుదాస్ అని చెప్పగలుగుతారు. దేవుని సన్నిధి, దేవుని మందిరం అన్నది నిజంగా సేవకుల ద్వారా వింటేనే బాగుంటుంది. అన్న ప్రభుదాస్ అన్న 2 మాటలు క్లుప్తంగా మరి దేవుని సన్నిధి గురించి పంచుకొని మీరే ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇచ్చేయండి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. సాక్ష్యం చాలా గొప్పది. మరి సాక్ష్యం నిలబెట్టుకోవటం అనేది చాలా గొప్పది. ఇందాక బ్రదర్ కూడా చెప్పాడు, సాక్ష్యము అది దేవునికే మహిమ కలగాలి, దేవుడే జరిగించాలని. వాస్తవమే అది కూడా. సాక్ష్యము ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. కానీ సాక్ష్యం దేవుడు మహిమే కాదు, కానీ నీకు నాకు కూడా అవసరం అది సాక్ష్యం. ఈ రోజున మనం అందరం కూడా బలపడాలి, ధైర్యం తెచ్చుకోవాలి, ప్రోత్సాహంగా ఉండాలి, నేను మాదిరిగా ఉండాలి అనేటువంటి విధానం ఉంది. కాబట్టి సాక్ష్యం అనేది వినటం అనేది నీకు నాకు చాలా మాదిరిది.
ఇప్పుడు మరి దేవుని సన్నిధి అనేటువంటి విషయం గురించి వస్తే, దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దావీదు రాజును చూసి మనం నేర్చుకోవచ్చు దేవుని సన్నిధిని. ఎక్కువగా దేవుని సన్నిధి గురించి దావీదు మహారాజు మాట్లాడాడు. దేవుని ద్వారము గౌనుల యొద్ద నేను కూర్చోవటం నాకెంతో మేలు అంటాడు దావీదు. అంతేకాదు, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. మనకు తెలిసి దావీదు గొర్రెలు కాశాడు. దావీదు మరి ఒక రాజు కింద దాసత్వం చేశాడు. తర్వాత సింహాసనం మీదకి తీసుకురాబడ్డాడు. తర్వాత మళ్ళా మరి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి ఉంది అతనికి. దేవుని సన్నిధి అంటే దేవుని ఇంట్లో కూర్చుంటేనే దేవుని సన్నిధి కాదు, కానీ మనం ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉండటం అనేది, మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అంతే. అక్కడ దేవుడు మహింపరచబడతాడు. మనమే దేవుని సన్నిధి అన్నమాట. మన హృదయమే దేవుని ఆలయం. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అదే నేను వాక్యం అనమాట. నేను చెప్పిన వాక్య భాగాల్లో కూడా ఆ 5 పాయింట్లు కూడా దేవునితో నడుచుట, దేవునితో వ్యక్తిగతంగా వ్యవహరించుట, ఇవన్నీ ప్రభు ఉండి చేస్తున్నాడు అనేది ఆ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. చాలా మంది ఆ అవగాహన లేదు. ఇందాక అమ్మగారు కూడా మరి దేవుని అమ్మగారు కూడా చెప్పారు, దేవుని సన్నిధి ఉంటే ఎదుటివాడు వెంటనే కనిపెట్టేస్తాడు. తర్వాత ఇంకొకటి ఆ ముఖ వచ్చేసలో చూసి కనిపెట్టేస్తారు దేవుని సన్నిధి మనతో ఉందని అన్నమాట. చాలా మంది కనిపెడతారు కూడా. మీరు దేవుని బిడ్డలా, మీరు ప్రభువుని నమ్ముకున్నారా, మీరు క్రైస్తవులా, మీరు దేవుడిని ఆరాధించువారా అని వాళ్ళే మాట్లాడతారు. మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము సిస్టర్ నేను ఒకరోజు బైక్ మీద వెళ్తా ఉంటే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నారు, బళ్ళని ఆపేస్తున్నారు. ఒక ఆయన మమ్మల్ని కూడా ఆపేసాడు. నేను ఒకటి అన్నాను, భార్య భర్తలు ఇద్దరు బండి మీద పోతుంటే పోలీసులు ఆపరు అని ఒకటిన్నా. అయినా కానీ ఒక ఆయన ఆపాడు. ఆపి నా నా బొగ్గును గట్టిగా లాగి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని అమ్మగారిని బాగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో, మీరు దేవుని బిడ్డలని మాకు అర్థమవుతుంది అని చెప్పేసి అని వెళ్ళిపోండి సార్ అని చెప్పేసి మాకు సెల్యూట్ కొట్టి పంపించాడు. ఇదేందంటే ఆయన ఎట్టగమని కనిపెట్టాడు. అర్థమైపోయింది అది దేవుని సన్నిధి మనతో వస్తుంది, మేము పరిచయలకు వెళ్తున్నామని ఆయన గుర్తుపెట్టాడు అనమాట. చాలా జోక్గా ఆయన తీసుకొని అమ్మగారిని బాగా చూసుకో, దైవత్వం అమ్మలోనే ఉంది అని ఒక మాటని మాకు సెల్యూట్ కొట్టి పంపించాడండి ఆయన. మిగతా పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అలా అని చాలా మంది జనం కూడా చూస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. మనం వాళ్ళతో కలిసేమని కాదు, బంధువులతో ఉన్నామని కాదు. ఎక్కడున్నప్పటికీ కూడా వీడు దేవునికి సంబంధించినటువంటి వాడు, దేవుని బిడ్డ, ఇలాంటి వాటిని వాడితో చేపించకూడదు, వాడికి నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే వదిలేయాలి మనం అని చెప్పేసి అనే విధానం అనమాట. మా బంధువులకు దగ్గర కూడా వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి వీటికి పిలుస్తారు, కానీ వారు మా చేత ఏం చేపించరు. మా దగ్గర కూడా రావడానికి భయపడతారు, మాతో మాట్లాడటానికి కూడా భయపడతారు, దూరంగా ఉంటారు, బలవంతం చేయరు. అట్లాంటి విషయాలు చాలా నేను గమనిస్తూ వచ్చాను. కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి అంతే, ఎక్కడుంటే అక్కడ అనమాట. అలాగూ ప్రభు మనల్ని రానున్న దినాల్లో ఆ దైవ దీవెన, దేవుని ఆశీర్వాదం మనకి సమృద్ధిగా కలిగినట్లుగా ప్రభు సహాయం చేయను గాక. ఇంకా చాలా విషయాలు నేను చెప్పుకుంటే ఉంటే, కానీ కొన్ని మాత్రమే ఉదాహరణలతో నేను మీకు జ్ఞాపకం చేశాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన సాక్ష్యములు బట్టి మీకు ఎంత వందనాలు.
సాక్ష్యం లేకుండా మేము గడపకూడదు. సాక్ష్యంతోనే మా జీవితాన్ని ముగించుకోవాలి. భూదిగం మరి అపోస్తల కార్యం 1:8 ప్రకారంగా యోదయ సమరయ భూదిగంతముల వరకు అని మీరు వాక్యములో జ్ఞాపకం చేశారు. వాస్తవమే, ఇంట బయట లోకమంతటా మేము సాక్షులుగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని మీరు జ్ఞాపకం చేశారు. సాక్ష్యం లేని ఎడల సంఘంలో ఆత్మీయంగా మేము గడపలేము, వ్యక్తిగత జీవనాన్ని కూడా సాగించలేము. సాక్ష్యం లేని బ్రతుకులో జీవం లేని ప్రాణం లేని శరీరంతో సమానంగా ఉంది. క్రియలు లేని విశ్వాసం ఎంత మృతమైందో అలాగే సాక్ష్యం లేని జీవితం కూడా అంత హేయమైంది. కాబట్టి మా జీవితాల్లో నాయన నీ సన్నిధిని, నీ ప్రసన్నతను, నీ ఏర్పాటును మేము అనుగ్రహించబడిన వారమై నిత్యానందం పొందుతూ నాయన అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సాక్షార్థంగా, మాదిరిగా మేము ఉన్నట్లుగా మనం సిద్ధపరచుకోమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధాన, సంతోషం ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభువు రాకడ వరకున్న దేవుని కృప సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.